ఏదో ఈయన ద్వారా అది జరిగినట్ల ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఈయన ఏదున్నా ఏ దానికైనా సిద్ధంగా ఉన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి. ప్రభుత్వం ఇప్పుడు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. మన రాష్ట్రం పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతుందో కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి దీని మీద పెద్ద ఆలోచన చేసినా ఏమన్నా ఏది ఉన్నా కూడా దానికి మేము సంబంధంగా ఉంటాం, రెడీగా ప్రాబ్లం ఏం లేదు. అయినా ఈయన ఏదైనా పెద్ద స్పీచ్ ఏదో దోపిడీ జరిగిపోయింది, ఈయన దోపిడీలన్నీ మనసు పంపించేదని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈయన దోపిడీల ముందు ఆలోచన చేయడం లే. ఈయన చేసేవన్నీ కూడా నీతివంతంగా చేస్తున్నట్ల. వీడికి తెలివైనా లేదు, వీనికి ఏమైనా తెలివైన ఉందా లేదు, ఆఫ్ నాలెడ్జ్ వీనికి. మళ్ళా ఏదైనా తెలిసే చెప్పొచ్చు, తెలియకుండా చెప్పొచ్చు. మళ్ళీ ఇట్లున్నప్పుడు ఏదైనా ఉన్నా రుజువులు చూపించాల. నీ పక్కన ఒక రైతు లేడు, నువ్వు మాట్లాడేటప్పుడు ఒక రైతు లేడు. రైతులు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? గత 3 ఏళ్లుగా ఏది లేదు. అంటే ఆ రోజు అవినీతి జరిగినప్పుడు కూడా ఏదైనా రైతుల ద్వారా మేము తీసుకుంటే ఆ రోజు ఈనాడు పేపర్ ఉంది, ఆనాడు జ్యోతి పేపర్ ఉంది, ప్రతిపక్షాలు ఉన్నాయి, మీడియా ఉంది. ఇన్ని రకాలుగా ఆందోళనలో ఉన్నప్పుడు ఒక్కరైనా అంత అనుకూలంగా నాకు ఉండరు కదా రైతులు. మాకే అనుకూలంగా ఉండే పరిస్థితి కాదు కదా. రైతులకు ఎంతవరకు అయితే న్యాయం చేయగలిగినామో ఆడున్న అంటే దాదాపుగా ఆడుండేది 4 లక్షలు 5 లక్షలు రేట్ ఉంటే దానికి కలెక్టర్ గారు వచ్చేసి ల్యాండ్ అక్వైర్ చేసేందుకు వచ్చినప్పుడు రైతులు వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలోన మేము కూడా ఏం చెప్పినాం కలెక్టర్ గారు అంటే, పెంచండి సార్, రైతులు ఇబ్బంది పడతారు, పొలం పోయిందంటే వాళ్ళకి ఇంకా వేరే విధంగా ఉండదు, ఏదైనా పెంచితే వచ్చిన దాంతోనే వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారని చెప్పేసి మాట వాస్తవే. కానీ ఈయన చెప్పే దాంట్లో అన్ని అవాస్తవాలు, ఒక్కరైనా వాస్తవం ఉందా అంటే ఏమి లేదు. ఒకటైనా నిజాలు చెప్పాలి కదా. ఎప్పుడైనా 2 ఏళ్ళుగా చూస్తా ఉన్నాము. ఈయన చేసేవన్నీ కూడా అవినీతిలో అన్ని ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన 10 లక్షల రూపాయలు కూడా బయట వచ్చింది. ఆ 10 లక్షల నుంచి మాట్లాడమాట దమ్ము ఉండాలా. తీసుకున్నాక దమ్ము ఉంటేనే చేయాలి పనులు. దమ్ము లేనోడు తీసుకునేది వాస్తవమే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. లేదా మళ్ళీ మసీదు మీద పోయినాడు. మసీదులో నీకెందుకయ్యా మసీదుకు జోలికి పోయే అవసరం ఏముంది? అదో సంస్థ, అది మైనార్టీలు ఉన్నారు, మైనార్టీల పరంగా జనాభా ఉన్నారు, జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఉన్నారు. జనాభా లేకపోతే జనాభాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మైనార్టీలంతా వాళ్ళు ఏదైనా అన్యాయం చేయాలని వాళ్ళు చూసుకుంటారు. డైవర్ట్ చేసినావు, ఏమి సమాధానం చెప్పలేక తీసుకునేది నిజమే కదా. నువ్వు 50 లక్షలు అడిగిండేది నిజమే. 10 లక్షలు ఆయన ముస్లిం అయినా కూడా ఖురాన్ మీద పెట్టుకుంటాడు, భగవద్గీత పెట్టుకుంటాడు, బైబిల్ మీద పెడతా అంటాడు, నీళ్లు పోసుకుంటా అంటాడు. అంత ధైర్యంగా చెప్పినా నువ్వేదో చెప్పలేకపోయినావు. ఏ గుడికి పోదాం టెంపుల్లో ప్రమాణం చేస్తా అంటాడు. ఇవన్నీ వదిలేసి నువ్వు డైవర్ట్ చేసుకుంటా పోతా ఆదోని ప్రజలు మభ్యపెట్టడానికి పెద్ద స్పీచ్ ఇచ్చాను. ప్రజలు కూడా ఆలోచించాలని చెప్తాను నేను. ఎందుకంటే ఏదున్నా కూడా ఆయన ఏమన్నాడు, 175 ఎకరాలు కొండేది వాస్తవమే, 13,50,000 రేట్ ఇచ్చిండేది వాస్తవమే. ఎవరి అకౌంట్లో పడినాయి? ఎవరి అకౌంట్లో పడినాయి? రైతుల అకౌంట్లో పడతాయి. రైతులు ఎందుకు ఇస్తారు మాకి? ఇప్పుడు ఏదైనా ఉన్నా, అధికారులు ఏదైనా ఉన్నా వాళ్ళు ఏదో వాళ్ళ తరఫున ఏదో మాట్లాడుకోవచ్చేమో కానీ ఎవరికి ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. రైతులు వాళ్ళ కష్టాలే వాళ్ళు దండిగా ఉన్నాయి. ఆ ఆలోచన లేకుండా చెక్ బుక్ తీసుకున్నాడు, అకౌంట్ లేకపోతేనే చెక్ డ్రా చేసేసినాడు అంటే అవన్నీ ప్రూఫ్ ఉండాలి కదా. నీ ఇష్టానుసారం మాట్లాడేకి ఇదేమన్నా నీళ్ళు అనుకున్నావేమా నువ్వు? నేను ఏ విధంగా మాట్లాడితే సరిపోతుంది నీకేం చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితి ఎంతైనా ఉంది. 5,000 ఇప్పుడు జగనన్న కాలనీలో 5,000 నేను కాంట్రాక్ట్ గా మారిపోయాను. ఇది ఎవడైనా నమ్ముతాడు? అతనిలో నేను కాంట్రాక్ట్ గా మారిపోయినంట,
దాదాపుగా 100 కోట్లు బిల్లులు చేసుకొని తిన్నానంట. పొదుపు సంఘాల వాళ్ళతోన 30,000 రూపాయలు అధికంగా వసూలు చేశానంట. అవన్నీ డ్రా చేసుకొని దాదాపుగా 100-120 కోట్లు తిన్నామని చెప్పే మాట మాట్లాడుతున్నావే, నీకు ఏమైనా ఎంత జ్ఞానం బుద్ధి ఉందా? నీకు బుద్ధి లేనివాడా? నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. నీవు చేసే తప్పుడు పనులు నీవు ఎన్నున్నాయి, మీడియా ద్వారా అన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో పాపం పాదంలో ఎప్పుడైతే 10 లక్షలతో నువ్వు తీసుకున్న తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత 10 మీద సమాధానం మిమ్మల్ని అడిగినాడు. ఇవన్నీ నువ్వు ఆదంలో చేస్తున్నావు, దీనికి సమాధానం అంటే దానికి సమాధానం లే. ఆ పిల్లోడు ఎవరో పెట్టిన వ్యక్తి చాలా ఆలోచించే పెట్టాడు. దాని మీద సమాధానం లే, 10 లక్షల మీద సమాధానం లే. మీ ఆధార్ కార్డు మార్చి కబ్జా చేస్తే సమాధానం లేదు, బతుకున్నోడు చంపి రిజిస్టర్ చేసుకుంటే సమాధానం లేదు, వాళ్ళ మీద కేసులు వేసినా కూడా ఊతుమంత్రానికి మారిపోయినాయి. నీ చేతి మాటం లేకపోతే ఇవన్నీ జరుగుతాయని చెప్పి చదువుతా ఉన్నాను. ఆదంలో ఎప్పుడు ఇంతవరకు కూడా ఏమి జరగలే. మున్సిపాలిటీకి పోతే అప్రూవల్ పెడితే ఎమ్మెల్యే తెగండి, ఎమ్మెల్యేని కలండి. ఎందుకు కలలే నిన్ను? అంటే నీ సంతకం పెడితే ఏమన్నా అంటే అప్రూవల్ అవుతుంది ఏమన్నా? నువ్వు దోపిడీదారు నువ్వయి మా మీద మాట్లాడతావా? నువ్వు నీ అవినీతి నీకు ఉంది, అధికారం ఉందని మాట్లాడుతున్నావు. అధికారం ఉన్నంత వరకే నీది, నువ్వు చలామణి అవుతున్నావు. అధికారం తర్వాత నేను కూడా నేను చేయగలుగుతాను. ఏందనుకుంటున్నావు? నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా 5,000 మంది ఉసురు నీకు తగులుతుంది. 5,000 మంది కాదు, ఆదంలోన ఎవరెవరైతే ఎంతమంది నీవు ఏదేదైతే చేసుకోగలుగుతా ఉన్నావో వాళ్ళందరూ ఉసురు నీకు తగులుతుంది. గ్యారెంటీగా వీడు పాడైపోతాడు, గ్యారెంటీ ఉండడు. ఇంత దోపిడీదారు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? 5,000 మంది ఉసురు తగులుతుంది. తగలని తప్పు చేసింటే ఎవరికైనా తగలవలసిందే. అది కాంట్రాక్ట్ అవుతాను వ్యక్తులంట. నా కుటుంబం అంతా, నీ కుటుంబం ఏమైనా, నీవు నీ కుటుంబం ఏమైనా చేసి దోపిడీలు చేసింటారు మీరు. మీ కుటుంబం ఏమనేది మాకు తెలుసు, ఏమనేది కూడా నీ బతుకు ఏమనేది కూడా మాకు తెలుసు బాగా. ఏందా నువ్వు మాట్లాడేది? మా గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నాకు జూనియర్ నువ్వు, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా ట్రైలర్ అంట, సినిమా చూపిస్తామంట. చూపి, అంటే ట్రైలర్ అంటే సినిమా చూపిస్తాం, అది కూడా చూద్దాం. పైసా వసూలు చేస్తాను. మీ నాయన రావాలి, మీ నాయన పుట్టాలి, మళ్ళీ మీ నాయన మళ్ళీ వద్దు పుట్టాలి. నువ్వు పైసా వసూలు చేసుకునేదాన్ని ఏందనుకుంటున్నావా నువ్వు? తమాషా అనుకుంటున్నావా నువ్వు? సిగ్గు శరం ఉందా నీకు అసలుకి మాట్లాడేదానికి? పోతావు, కాంట్రాక్ట్లు ఎవరని కూడా తెలియదే నీకు? కాంట్రాక్ట్ ఎవరు అరేంజ్ చేశారని కూడా తెలియదే నీకు? కాంట్రాక్ట్ అవుతారని నేను ఎత్తలే. ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు కాంట్రాక్ట్తో మాట్లాడి స్టార్ట్ చేసింది. అది ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే మమ్మల్ని అడుగు, చెప్తాం. హౌసింగ్ కూడా ఉండాలి, వాళ్ళు అడుగు, ఏమనేది నీకు చెప్తాను. నీకు ఎవరు కాంట్రాక్టర్లు అని చెప్తారు వాళ్ళు. రైతులను అడుగు, ఏమైనా దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అయినామని చెప్పేసి రైతులను అడుగు. ఒక రైతన్న వచ్చి అంటే రైతులు భయపడే వాళ్ళు కాదు వాళ్ళు. ఎవరు భయపడరు అనుకుంటుండవు. ఆదంలో ఎవరు భయపడరు. ఇంతమంది ఎమ్మెల్యేలైనా కూడా ఏ రోజు కూడా ఈ విధంగా ప్రవర్తన ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఆదంలో. మీ ప్రవర్తనే తీరు వేరే ఉంది. నీవు చెప్పిన మాటలు వింటావు. ఇంతవరకు 2 ఏళ్ళు అయింది. దోపిడీ అంటావు, కబ్జా అంటావు. ఎక్కడ కబ్జా? నీకు కర్మ పట్టింది, పోతావు చూడి. రెవెన్యూ వాళ్ళకి ఆర్డర్ వేసి రెవెన్యూ వాళ్ళ ద్వారా చేసే పనులన్నీ నీవు రోడ్లలో నడుచుకుంటూ ఏదో గొప్ప పని చేస్తున్నట్లా నువ్వు ఆదోని డెవలప్మెంట్ వదిలేసినావు, పక్కకు పెట్టేసినావు. ఆదోని ఆటో నగర్ మర్చిపోయినావు, ఆదోని రోడ్లు డెవలప్ చేసే కార్యక్రమాన్ని మర్చిపోయినావు. నువ్వు ఇచ్చిన ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో చెప్పినావో, ప్రామిసులు చేసినావో ఒక్కటి కూడా నువ్వు చేయలే. నీకు అమిత్ షా అంటావు, మోడీ అంటావు, మీనాక్షి కాలు పట్టుకున్నావు. ఎమ్మెల్యే వరకు ఒక రకంగా ఉన్నావు, ఎమ్మెల్యే అయినాక ఒక రకంగా ఉన్నావు. ఎమ్మెల్యే అయినాక ఎవరికి ఎవరా తీరన్నట్లా నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ కథ ఏమో నీవు చేసుకుంటా పోతా ఉన్నావు. నేను 25-26 కోట్లు ఖర్చు పెట్టినా నాకు 50 లక్షలు వడ్డీ ఖాతాలు అంటావు.
ఇవన్నీ టాక్ వస్తా ఉంది బజార్లో. మేము ఎప్పుడు కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా ఇన్ని పెట్టామని ఎప్పుడు చెప్పలే. మేము మాకు ఈ ఆదాయం కావాలని చెప్పేసి కూడా ఎప్పుడు కోరుకోలేము. మేమంతా కూడా మా వరకు మేము ప్రజాసేవ చేయాలని వచ్చాము అంతవరకే, కానీ దోపిడీ చేయాలని రాలే. ఇసుక దోపిడీ చేస్తావు, గరుసు దోపిడీ చేస్తావు, పిల్లోడు తినే కోడిగుడ్లు దోపిడీ చేస్తావు నువ్వు నీ బతుకు. కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చావో వాళ్ళే వచ్చి నా దగ్గర చెప్పిపోయినారు. స్టేట్మెంట్ కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బులు ఇవ్వాలా, గాంధీ షాప్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్ట్లు డబ్బులు ఇవ్వాలా, ఆ కాంప్లెక్స్ నిలబెట్టి డబ్బులు తిని ఆదం డెవలప్ గురించి కానీ మాట్లాడుతున్నావా నువ్వు? నీళ్ళు అమ్మేవాడు డబ్బులు ఇవ్వాలా? ఇంకా 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 చెప్పుకోరాదు. ఏడ పోతావు, అసైన్ ల్యాండ్ అంటావు, ఏదో అంటావు, ఏదేదో పోతావు. పొద్దున పోతావు, రాత్రి 11 గంటలకు వాకిలు తీసింటావు. 11 గంటలకే నీ ఇంటికి రావాలి. వాళ్ళకి వచ్చి నీకు కప్పం కట్టేదానికి. ఇన్ని రకాలుగా నీ వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు మా మీద ఆరోపణలు చేస్తావు. ఏముంది దీంట్లో? సరే, ఏదో అనుమానాలు ఉంటే ఎంక్వైరీ చేసిన దాంట్లో తప్పలే. దాంట్లో తప్పేముంది? మనం దాంట్లో ఇంటర్ఫియరెన్స్ అయిపోయి ఎవరో మన రైతులు వచ్చి మనతో వచ్చి కలిసి మాట్లాడి ఏదైనా ఇచ్చినారా లేదా అనేది వాళ్ళు చెప్పాలి, నువ్వు కాదుగా చెప్పాల్సి ఉండేది. ఇప్పుడు హౌసింగ్ లో ఇండ్లు కట్టిన వాళ్ళు 5,000 ఇండ్లు కట్టినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు మొరబెట్టుకోవాలి. ఇట్లా ఫలానా వాళ్ళు కాంటాక్ట్ చేశారు, వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళు మొరబెట్టుకోవాలి. కానీ అన్ని నీవే చెప్తావు. పోతావు ఆ ఇండ్ల దగ్గర పోతావు, రాని దాన్ని కూడా పెరుగుతుండవు దాన్ని పెరిగేదానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది చూడండి ఇట్లా అనేదానికి అది రాలేదు, ఎట్లది మళ్ళీ పైన క్రాకించిన చూడంటాం. సొంత ఇండ్లు అయినా ఎవరు లేకపోతే ఒక సంవత్సరం లేకపోతే క్రాకిస్తాయి, మెయింటెనెన్స్ లేకపోతే. అన్ని అంతే. టిట్కో ఇంట్లో చూడుకోండి, టిట్కో ఇండ్లు కట్టినారు కదా అప్పట్లో. టిట్కో ఇండ్లు కూడా అంతే, ఎవరు లేకపోతే పడిపోతాయి అవి. దానికి నో డౌట్. అది ఎందుకు నీ తాపత్రయం నాకు అర్థం కాలే. అయిపోయింది, గ్రాఫ్ పడిపోయింది. ఆ గ్రాఫ్ పడిపోయినాక ఎట్ల పైకి చూస్తున్నావు. జపం చేస్తావు, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి. రాత కళ్ళ కూడా వస్తానండి నేను. సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం, నీ కుటుంబం చూసుకోవయా. నా కుటుంబాన్ని అందరూ చూశారు, నీ కుటుంబాన్ని ఎవరో చూసారా? ఈరోజు నిన్న చూశాను, బాడిగిల్లు కావాలి ఎమ్మెల్యేకి అని. అంటే ఇది కూడా నీకు ఏదో చేసుకోవాలి, ఆయన చేసుకోవాలని చెప్పేసి మేమే నీకు ఎట్లా అనేది. బాడిగిల్లు ఉన్నాయంటే దానికి కూడా ఒక సృష్టిస్తావు దాన్ని. నువ్వు అంత మేధావు నువ్వు. ఈరోజు నీవు ఏ విధంగా ఎట్లా ట్విస్ట్ చేయాలని చూసే ప్రయత్నం చేస్తున్నావు. ఆలోచన అంత దిక్కువడం కాదు. నువ్వు అనుకుంటున్నావు ఆదోళన అమాయకులు అనుకుంటున్నావు. నువ్వు అంత అమాయకులు కాదు. ఏమే నువ్వు నీకు బాడిగిలు అవసరంలే. రవికిరణ్ అబద్ధం ఆశ్రయించడం తానే ఉండవు. నువ్వు దోపిడీదారుని పోయి అదేదో హాస్పిటల్ ఓపెన్ చేస్తేనే పోయి ఓపెన్ చేసి ఉండవు దోపిడీదారుడు. ఆధార్ కార్డు మార్చి దాన్ని వాళ్ళ అమ్మ పేరు మీద చేయించడానికి చేసి అంత దోపిడీ చేసిన వాడిని పోయి నువ్వు హాస్పిటల్ ఓపెన్ చేసినావంటే ఎంత జరగాలి. అంటే ఎంత మీకు అనుబంధం ఎట్లుండాలి? మీ అనుబంధం ఎట్లుంది నేను అడిగేది. మీ అనుబంధం గురించి చెప్పరాదు నేను. కిరణ్ ఇంటి మీద ఫ్లెక్సీ లేవలసింది ఇది. అంటే మీ అనుబంధాల గురించి చెప్పే అవసరం లే. మేము ఏ విధంగా అనుబంధం అనేది కూడా అందరూ తెలుసు బాగా ఆదంలో. నేను చెప్పరాదు అవన్నీ కూడా. ఏదో నేను గొప్పగా మాట్లాడుతున్నానులే, నన్ను మించిన వాళ్ళు లేదో నువ్వు అనుకుంటున్నావు. మీ అన్ని చెత్త మాటలన్నీ ఎవరు వినే పరిస్థితులు లేరు. మీ చెత్త మాటలు ఎవరు వినే పరిస్థితి కూడా లేరురా. మరి పని చేయాలో మాట్లాడుకోవాలి. పనిలే ఏదేంలే. 24 గంటలు లెఫ్ట్ అండ్ రైట్ అమ్మా రోడ్లో లెఫ్ట్ రైట్ అదే మిలిటరీ సిస్టమ్ పెట్టినావు. నీ పరంగా ఆ సబ్ కలెక్టర్, ఆ తహసీల్దారు, ఆ విఆర్ఓ. ఏమయ్యా నీ దోపిడీ?
పోతా పోతా అన్ని పట్టాలు ఉండే వాళ్ళకి పోయి నువ్వు ఇవన్నీ అసైన్డ్ భూములు ఎట్ట కట్టుకుంటువి, ఏం కట్టుకుంటువి, ఇంత భూమి ఉంది, ఎకరా భూమి అంటే ఎకరా అంటే ఇండస్ట్రీ తెస్తాడంట. ఇంత మేధావిని ఆడ చూడలేదు. ఎకరా అంటే ఎకరా అంత ఇండస్ట్రీ తెస్తాడంట. 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఎంత ఇండస్ట్రీ తెస్తాడంట. ముందుగా ఇంతవరకు ఏం చేస్తావు చెప్పు అంటే అడిగేది. నీకు అంతా అందరిని పిలిపిస్తావు అనమాట, పట్టేజారు వాళ్ళు పిలిపిస్తావు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే చెప్తే కదా, గతంలో కూడా చెప్పినా లేదు తెల్లగా. నువ్వు అనుకుంటున్నది ఏమంటే నాకు ఫర్టిలైజర్స్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మార్కెట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను షరా బజార్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మాకు ఇప్పుడు నీకు దోపిడీ చేస్తున్నావు. నీకు రెవెన్యూ వాళ్ళు ఇవ్వాల్సిందే డబ్బులు, 3 లక్షలు ముక్తుందా తెలుసు నాకు. తర్వాత రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే నీకు. అన్ని కాంట్రాక్ట్లు చెప్తే కదా కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మామూలు కాంట్రాక్ట్లు కూడా ఇవన్నీ కూడా బంగారు షాప్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని వినికిరి. రైస్ మిల్లర్లు పిలిపిస్తావు, ఏం నాకేం లేదా అంటావు. అదే మరి చెప్తే రిజిస్టర్ ఆఫీస్ అందరూ కూడా ఈ విధంగా దోపిడీ చేసేది నువ్వా? మేము చేస్తున్నాం ఏమన్నా? మాటలు మాట్లాడి జాగ్రత్త నేర్చుకో. నువ్వు ఏదన్నా ఉన్నా కొని నీ హోదా ఎన్నాళ్ళు ఉండదు. ఈ అహంకారానికి పోతే ఎన్నాళ్ళు ఉండదు. అది 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అంతే. తర్వాత ఏమో ట్రైల్ అంటే సినిమా చూపిస్తాను. ఏం చూపిస్తావు నాకు సినిమా? నీవు ఈ ఊరు కాదు వచ్చిండేది, వలస పక్షి నువ్వు. బీజేపీ వాళ్ళే నిన్ను అసహించుకునే పని చేస్తా ఉన్నావు నువ్వు. నడసైన బీజేపీ వాళ్ళు ఎవరు లేరు, కష్టపడిన వాళ్ళు. పాపం ఎంతో కష్టపడిన వాళ్ళు. వాళ్ళు అసలు ఎవరు కనపడటంలే. మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళే నీకు దగ్గర ఉన్నారు, నీకు సలహాలు ఇస్తుంటే నువ్వు వాళ్ళ పార్టీలో నడుస్తా ఉన్నావు. ఏమే అంగన్వాడీలో ఎంత దోపిడీ చేసావు? ఆయా గారి వర్కర్లు గారిని వస్తే ఎంత ఇవ్వాలి నీకు? దాంట్లో రాసినాడు కదా వాడు ఎవరు 17 ఐటమ్స్ పెట్టాడు. దానికి సమాధానమే లే. నువ్వు నీకు ఆ ధైర్యం లేదు చెప్పుకునే కూడా. ఇది తింటుండవు అంటే మౌనం అంగీకారం అని. నువ్వు తింటుండవు అని లెక్క. ఏమి సమాధానం చెప్పంటే నువ్వు తింటుండవు గ్యారెంటీ. కానీ ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా తెలుసుకొని మాట్లాడదు. ఏదో నేను గొప్పగా మాట్లాడతానులే, జనమంతా చూస్తున్నారు, నేను ఏం మాట్లాడితే అదే కరెక్ట్ ఉంటా అని చెప్పేసి అనుకుంటున్నావు. కాదయా, ఇప్పుడు దాదాపు 2022లోనో 2023లోనో తీసుకుని భూమి అది. నేనే దాంట్లో ఒక్కరోజు కూడా పోయి రైతులు కూర్చోబెట్టి నేను మాట్లాడలే. రైతులకి పరంగా కూర్చోబెట్టి నేను కానీ కలెక్టర్ గారు చెప్పినాం, ఏదన్నా ఉన్నారు సార్ వాళ్ళకి రైతులకి న్యాయం చేయండి అని చెప్పేసినాం. అంతవరకే మా బాధ్యత. అంతేగాని అదేదో నీవున్నట్లుగా ఊహించుకొని ఏదో జరిగిపోతా ఉంది. నీకు ఎందుకంటే అంత సంపాదించాలని ఆలోచన. నువ్వు 100 కోట్లు దాటిపోయినాడు అనేది ఆలోచనట్లుంది నీకు. అదో 120 కోట్లు అంటావు, దాంట్లో 22 కోట్లే వచ్చిండేది. 21 కోట్ల 80 లక్షలే వచ్చిండేది రైతులకి. అది 178 ఎకరాలు. దాంట్లో ఒక పైసా కూడా అధికారులు కూడా రాలే, ఏం కూడా ఇలే. మామూలుగా ఏదైనా ఉన్నా వాళ్ళ పరంగా ఏదో కొంచెం ఉంటుందేమో. మళ్ళీ అది ఏది కూడా అవినీతి అనేది జరగలేడ. వాళ్ళ అకౌంట్లో పడితే వాళ్ళ అకౌంట్లో ఇచ్చినారు, అకౌంట్లో చెక్ పడతారు అంతే. ఎవరు వచ్చి వాడు వచ్చి మాకు ఇచ్చిందేమలే, ఎవరు కూడా ఎంతవరకు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు అబద్దే బయటకు వచ్చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నానంట, ఎమ్మెల్యేకి ఇచ్చినానంట రైతులని. ఏమంత కనబట్టింది అనుకుంటున్నావు? మనకి ఎమ్మెల్యే అనుచరులు అంట, ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే కుటుంబము అంటే సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం అంట అనుచరులు అంట. మేమన్ని మాటలకే పరిమితం అయిపోయింది అంతా కూడా. మేమేం పోయి లారీలు నిలబెట్టలేదప్పా. మీలక మా పార్టీ నాయకులు ఎవరు కూడా జెండాలు పాతీలే, బతుకున్న చంపి ఏం చేయలే.
ఆధార్ మార్పింగ్ చేయలే మనము. ఎన్ని రకాలుగా మనం ఎప్పుడు కూడా ఆందోళన చేసింది మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ లేదు. అదే మళ్ళా ఇన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నావు, ఇంకా మైనార్టీలు వదలంలే. ఎడైతే పోతే నీకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేదానికి నీ పర్మిషన్ ఏమయ్యా నీది? ఇంత అధ్వానంగా నువ్వు నీ బతుకు బతికేదానికిన్నా ఇంత అధ్వానమా నీ బతుకు? ఏదున్నా ఇదేదో